ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు గడ్కరీ గారు వచ్చి 6,100 కోట్ల రూపాయల విలువైన రోడ్లకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, సంతోషం బాగానే ఉంది. కానీ చెర్లపల్లిలో అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఆ రకంగా నీరు గారటం ఇవన్నీ చూస్తే మీకేమనిపించింది? ఎక్కడ లోపం జరిగినట్టు అనిపిస్తుంది? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్తే మళ్ళీ మిగతా వీడియోల్లోకి వెళదాం. చెర్లపల్లి అనేది ఫస్ట్ టైం ఒక అధునాతనమైనటువంటి రైల్వే స్టేషన్ సార్. అది దానికి ఒక్క దగ్గర అది ఒక ప్లేస్ లో మీరు దాన్ని మొత్తం అసలు దాన్ని కన్వేయర్ బెల్ట్స్ లేదా దాంట్లో ఉన్నటువంటి లిఫ్ట్లు ఇవన్నీ కలిపితే ఒక్క దగ్గర ఒక చిన్న షెడ్, అది కూడా ఒక చిన్న పార్ట్, అది గాలికి లేచిపోయిందని పేపర్లో చూసిన, నేను నిజంగా చూడలేదు. దానికి ఇంకా ఇంత అంటే దాన్ని పెద్దగా నాకు తెలిసిన తర్వాత అంతవరకు అది చాలా పెద్ద వర్క్ అది సార్, మామూలుగా వర్క్ కాదు అది. కొత్త ఈ టెక్నాలజీ తోటి ఈ రకమైనటువంటి ప్లాట్ఫామ్స్, ఈ రకమైనటువంటి రైల్వే అంతవరకు మంచిదే నేను కాదన్ను. మంచి ప్లాన్ చేశారు, బాగానే ఉంది. కానీ జనరల్ గా సోషల్ మీడియాలో విస్తారంగా తిరుగుతా ఉంది. సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు ఎట్లా ఉందంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలతోటి మనం చర్చించడం, అందుకోసం చాలా చిన్న ఆ రోజు టీవీలో కూడా వచ్చిందండి. డోంట్ థింక్ సోషల్ మీడియా చూసి వేసానని కాదు, సార్ ఒక చిన్న మూలకు చిన్న రేకుల షెడ్ సార్, చిన్నది అదే చిన్న వర్క్. అది ఎంత చిన్న వర్క్ అంటే మొత్తం 490 కోట్లలో ఒక 10 లక్షల వర్క్ సార్. అది 10 లక్షల వర్క్ అక్కడ ఎంత అది కూడా ఎగ్జామిన్ కానీ దానికి రోడ్డుకి ఈ రోజు వరకు కనెక్ట్ రోడ్డు ఇవ్వలేకపోవడం అనేటువంటిది ఈ 490 కోట్ల రకంగా 300 కోట్లు మట్టిలో వచ్చినట్టు సార్. రోడ్డు ఇవ్వకపోతే దాని పర్పస్ సర్వ్ కాదు. ఒక కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు రోడ్డు కనెక్షన్ ఇవ్వగలిగితే 2 కోట్లు 490 కోట్లు వాడుకోవచ్చు. అది ఇవ్వలేకపోతే మీరు 10 లక్షల రేకుల షెడ్ గురించి నేను మాట్లాడతలేను, కానీ అది దుర్వినియోగం అవుతుంది, నిరుపయోగం అవుతుంది. దాని గురించి మనం ఆలోచించాలి సార్, దాని గురించి మనం ఆలోచించాలి. ఓకే, సంతోషం. అంటే మాకు గబాలన మీ మిత్రుడు చంద్రబాబు గారు ఉన్నారు కదా, అక్కడ ఏపీలో ఇట్లాగే అసెంబ్లీ భవనం తర్వాత ఇంకేవో నీళ్లు కారుతుంటే అది పెద్ద ఇష్యూ అయింది. అది గుర్తుకొచ్చి సరదాగా ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ కూడా నీళ్లు గారినాయి సార్, సెక్రటేరియట్ కూడా నీళ్లు గారినాయి. అయితే నేను ఒక పెచ్చు ఊడిపోయింది అన్నారు, కాకపోతే నేనేమంటున్నా దాన్ని మనం ఎప్పుడు ప్రధాన ఇష్యూ కాదు, అది ప్రధాన చర్చ కాదు, కానీ బట్ ఆసక్తికరంగా ఉంది కదా అని మీ కామెంట్ తీసుకున్నాను అంతే. మిగతా వీడియోలు చూద్దాం.